వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం జిల్లాలో 500 కిలోల గంజాయి స్వాధీనం. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. మురుగు కాలువను స్వయంగా శుభ్రం చేసిన వైనం. చెత్త కుప్పలో ఆడ శిశువు లభించిన వైనం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో ఈ పరిణామం. గుంటూరు జిల్లాలో 120 ఇళ్ల కూల్చివేత. తమను వీధుల పాలు చేశారంటూ వాపోతున్న నిరుపేదలు. బౌద్ధ భూమిని సినిమా క్లబ్ కు కేటాయిస్తారా? వైసీపీ ప్రభుత్వంపై బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ ఆగ్రహం. ఇక వివరాలకు వెళ్తే, ఎవరి ఇంటి పరిసరాలను వారే శుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శాస్త్రి నగర్లోని మురికి కాలువను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. ఇంటి ముందున్న కాలువలను శుభ్రం చేయడాన్ని నామోషిగా భావించవద్దని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పట్టణాన్ని ఆరోగ్య తాడిపత్రిగా రాష్ట్ర చరిత్ర పటంలో నిలపాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి దోహదం చేస్తుందన్నారు. ఆరోగ్యమే ఐశ్వర్యమని చెప్పారు. ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అందరు కలుసుకొని ఆ ఇంటి నుంచి ఎవరితో ఇచ్చినట్టు పోదా నీళ్ళు పోవా? ఆ ప్లాస్టిక్ వేస్తే ఆ నుంచి పోతా నీళ్ళు. నేను వచ్చినప్పుడు పది ఏం చెప్తారు? చూస్తున్నాడు ఎట్టుందో కాలం అంట. మా నిత్యగామా నేను చెప్పేది ఉండే, ఎవరు కాలువలు ఊడ్చుకోండి. జనం లేరు, కాలువ ఊడ్చే జనం లేరు. వేరే దానికి రెడీగా ఉన్నారు. అడ్డ ఏమవుతుంది? అసద్దు ఎవరి నుంచి వచ్చినావు? అసద్దు ఎందుకు అరుస్తాం? దయచేసి ఇది మీ ఇంట్లో ఈ స్థలం ఇది ఎవరిది? ఉన్నావు కదా, వాసన వస్తే డీజే కదా వచ్చేది. విశాఖపట్నం జిల్లాలో మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డుమ్రిగూడ మండలం గోరాపూర్ జంక్షన్ వద్ద పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ రాజారావు వెల్లడించారు. వైజాగ్ రూరల్ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గోరాపూర్ జంక్షన్ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. గుజరాత్ రిజిస్ట్రేషన్తో ఉన్న ఐసర్ వాహనం వేగంగా రావడం గమనించిన అధికారులు దానిని ఆపేందుకు యత్నించారు. అయినప్పటికీ డ్రైవర్ మరింత వేగంగా వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కొంత దూరం ఆ వాహనాన్ని వెంబడించారు. దీంతో భయపడిన డ్రైవర్ ఆ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సదరు వాహనాన్ని తనిఖీ చేయగా 500 కిలోల గంజాయి లభించింది. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు. దించే దించే
కొంతమంది తల్లులు తమ శిశువులను రోడ్డుపాలు చేస్తున్నారు. దీంతో జననమే ఆ శిశువులకు శాపంగా మారుతుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కొంతమంది స్థానికులు పొలం వెళుతున్న సమయంలో శిశువు ఏడుపు వినిపించింది. దీంతో వారంతా అక్కడ పరిశీలించగా అప్పుడే జన్మనిచ్చిన ఆడ పసికందు చెత్త కుప్పలో కనిపించింది. వారు ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి శిశువును చూసి అంతా అయ్యో పాపం అంటున్నారు. దాన్ని ఏమన్నా ముద్రలు కిద్రలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అది అద్దదు తానే చెప్పేది ఏం ఉపయోగం. అట్లా ఉండాలి అంతే, సేమ్ కరెక్ట్ వస్తుంది కాదని అవన్నీ పెట్టుకుని అసలు పొరుగురు అయితే గట్టిగా ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో 120 ఇళ్ల కూల్చివేతకు కలకలం రేపింది. జేసీబీలతో ఇళ్లను కూల్చివేశారు. దీంతో సదరు ఇళ్ల యజమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అధికారంకు వచ్చి 2 ఏళ్లైనా పేదలకు ఒక ఇల్లు కూడా కట్టలేని సర్కారుకు నిరుపేదల ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారంటూ నిలదీశారు. ఈ పరిణామం నేపథ్యంలో 40 ఏళ్ల నుంచి రేకుల షెడ్లో జీవిస్తున్న 120 నిరుపేద కుటుంబాలు వీధుల పాలయ్యాయి. కరోనా వైరస్ నియంత్రణ దిశగా ముందుకు సాగుతున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. పట్టణంలో కరోనా చికిత్స కోసం బెడ్లు, మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. జిల్లాలో అదనంగా 1500 పడకలను అందుబాటులో తెస్తామన్నారు. అందువలన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వచ్చిన వారికి పడకలు, ఔషధాల సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ను కోరామన్నారు. మరో 2 రోజుల్లో అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. నిజామాబాద్లో కోవిడ్ చికిత్సకు అనువైన ఆసుపత్రులను గుర్తించామన్నారు. అనేక ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి. హాస్పిటల్లో బెడ్స్ లేవు, మందులు దొరకలేవు, ప్రజలు చాలా టెన్షన్ ఫీల్ అవుతా ఉన్నారు. పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోతా ఉన్నది సమాజం నిజామాబాద్ ప్రాంతంలో. కాబట్టి గత 2-3 రోజుల నుంచి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అక్కడ ప్రైవేట్ హాస్పిటళ్లలో మరియు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఓవరాల్ గా 1500 బెడ్స్ పెంచే కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మందులు, కావాల్సిన మందులు సమకూర్చినాము, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆక్సిజన్ ఇబ్బంది లేదు అని కూడా తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ 1000 బెడ్స్ ప్రైవేట్ రంగంలో, 500 బెడ్స్ గవర్నమెంట్ రంగంలో పెంచే వ్యవస్థ నెక్స్ట్ 1-2 డేస్ లో ఆయన చేస్తున్నట్టు కూడా తెలియడం జరిగింది. అయితే నేను ఒక రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని, దయచేసి ఒక హాట్ లైన్ కాల్ సెంటర్ పెట్టండి. ఎవరు ఆ నెంబర్కి ఫోన్ చేసినా బెడ్ ఏ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది, ఎక్కడ ఆక్సిజన్ కొరత ఉంది, ఎక్కడ మందుల కొరత ఉన్నది, ఇవన్నిటికీ ప్రజల కోసం ఒక
వాళ్ళకి తెలియజేయడానికి ఒక కాల్ సెంటర్ తొందరగా పెట్టమని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 70-75 హాస్పిటల్స్ మన ప్రాంతంలో, ప్రైవేట్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో కోవిడ్ ట్రీట్మెంట్ కి పనికొచ్చేవి ఉన్నాయి. చిన్న లక్షణాల నుంచి క్రిటికల్ స్టేజ్ వరకు వివిధ స్టేజెస్ లో ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటల్ సరిపోతాయి. అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 500 బెడ్స్ పెంచిస్తే ఇప్పుడు ఉన్న ప్రెషర్ కి తట్టుకోగలుగుతామన్నది ఈ 2 days డిస్కషన్ లో తేలింది. ఆ పని మీద అతి వేగంగా ముందుకు వెళ్తున్నట్టు కలెక్టర్ గారు చెప్పారు. దయచేసి ఆ కాల్ సెంటర్ కూడా తొందరగా పెట్టేస్తే కలెక్టర్ గా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. పెట్టేస్తే ప్రజలకి ఒక కోఆర్డినేషన్ అన్నది ఉంటుంది. ఇప్పుడు కోఆర్డినేషన్ లేక చాలా మంది టెన్షన్ లోకి వస్తా ఉన్నారు. అదే రకంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో దయచేసి పని ఉంటేనే బయటికి రండి, ఎక్కువ మటుకు ఇంట్లోనే ఉండండి, అన్ని జాగ్రత్తలు పాటించండి, మాస్క్ లేకుండా ఉండకండి, చేతులు కడుపుతా ఉండండి. ఎటువంటి చిన్న లక్షణాలు ఉన్నా ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించండి. మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. థ్యాంక్ యూ. వంచన ఆరోపణల నేపథ్యంలో టాలీవుడ్ నటుడు నరేష్పై కేసు నమోదైంది. లింగం శ్రీనివాస్ స్టోన్ ఇన్ఫ్రా కంపెనీలో నరేష్ షైనింగ్ అథారిటీగా వ్యవహరిస్తున్నారు. అయితే తమ కుటుంబంతో ఉన్న పరిచయం నేపథ్యంలో 7.5 కోట్ల రూపాయలు అరువు కింద తీసుకున్నాడని బాధితులు తెలిపారు. ఇప్పటికీ 6 నెలలు గడిచినా ₹1 కూడా వెనక్కి ఇవ్వలేదంటూ వాపోయారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో 3 రోజుల క్రితం ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. లింగం శ్రీనివాస్ కీస్టోన్ ఇన్ఫ్రా ఇలా 2-3 కంపెనీలు పెట్టి ఇంతకుముందు మా బిల్డర్స్ ఫినిక్స్తో ఈయన అసోసియేట్ అయ్యి అక్కడ సైనింగ్ అథారిటీగా ఉన్నాడు. ఈయన మా దగ్గర ఫ్యామిలీ దగ్గర దాదాపు 7.5 కోట్లు హ్యాండ్ లోన్గా రిక్వెస్ట్ చేసి ఉన్న పరిచయంతో తీసుకోవడం జరిగింది. ఇది మా మేనమామ రఘునాథ్, మా మదర్ వాళ్ళ బ్రదరు, ఇతను అసోసియేట్స్ ఒక రకంగా. వాళ్ళు ఈయన దీంట్లో ఇన్వెస్ట్ చేశారనుకుంటా నాకు చెప్పాడు. ఆయన ద్వారా డబ్బులు 7.5 కోట్లు తీసుకుని దాదాపు 6 ఏళ్లు దాటిపోయింది. మాకు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి మేము చాలా ఇబ్బందులకు గురయ్యాం. కాబట్టి నేను వెంటనే సిసిఎస్లో నేను కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. కోర్టులో కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు విజయవాడకు కూడా తీసుకెళ్లి ఎస్కేప్ అయిపోయాడు, దొరకలేదు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు దాదాపు 10 కోట్లు పైనే రావాలి మాకు. కాబట్టి ఈ కోవిడ్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ యొక్క కంప్లైంట్ మేము ఇవ్వడం జరిగింది, అది వాస్తవం. థ్యాంక్స్ టు ది తెలంగాణ పోలీస్ అండ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఫర్ ఇమీడియట్లీ రెస్పాన్స్. డ్యూటీ మే హూ బేటా. వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారంపై టీడీపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి విరుచుకుపడ్డారు. దమ్ముంటే తప్పు చేయలేదని తిరుపతిలో ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అక్రమ మార్గాల్లో తిరుపతి ఉప ఎన్నిక గెలిచేందుకు యత్నించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడ్డదారులు వెతుక్కుంటున్నారంటే వారి పాలనపై వారికే నమ్మకం లేదన్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు డప్పు కొడుతున్న వైసీపీ నేతలు ఇలా అడ్డదారులు వెతుక్కోవడం ఏంటంటూ ఎద్దేవా చేశారు. అధికార పార్టీని ఓటమి పాలు చేయడం ఓటమి భయం పట్టుకుందన్నారు. నేను కూడా ఒక సవాల్ ఇస్తున్నాను. ఈరోజు మనకందరికీ కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నిజ నేత్ర దర్శనం రోజున అంటే గురువారం వచ్చి ప్రమాణం చేయమనండి. మేము రిగ్గింగ్ చేసామో వాళ్ళు రిగ్గింగ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగిందా లేదా? ముఖ్యంగా తిరుపతి పట్టణంలో నిన్న వేలాది మంది ప్రజల్ని తీసుకొచ్చింది ఎవరు? కరోనా అని కూడా చూడకుండా ఈ అధికారులు, ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అసలు ఈ అధికారగణం ఏం చేస్తుంది? కరోనా టైంలో ఇంతమంది జనం ఎందుకు వచ్చారని కూడా ఆలోచించి వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఇందాక సోదరులు రామానాయుడు గారు మాట్లాడినట్టుగా బస్సులకు పర్మిషన్ లేవు. ఏ బూత్ దగ్గరికి వెళ్ళి రిగ్గింగ్ చేసే పరిస్థితే ఉంది. పోలీసులకు కంప్లైంట్ చేస్తుంటే అది మా పరిధిలో లేదని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అసలు టౌన్లో ఉన్న సీసీ కెమెరాలను ఆన్ చేసి చూడమనండి డీజీపీ గారిని.
సీసీ కెమెరాలు ఎందుకున్నాయి? ఊరికే తమాషా చుట్టకున్నాయా? సీసీ కెమెరాలు పెట్టి చూడమనండి, ఎంతమంది జనం ఉన్నారు, ఎవరు నాన్ లోకల్స్ ఉన్నారు అని తెలిసిపోద్ది కదా. అది కూడా అసెస్ చేయలేకపోతే ఇంకెందుకు? ఏ బూత్ దగ్గర చూసినా కూడా రిగ్గింగ్, తర్వాత మా నాయకుల్ని మా ఏజెంట్ని కూడా భయభ్రాంతుల్ని చేసి బయటికి లాగేయడం. అసలు బూత్లోకి పోలీసు వాళ్ళకి ఏం పనండి? బూత్ బయటే వాళ్ళు కాపలా ఉండాల్సింది. బూత్ లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి చేశారు. రెడ్డి భవన్ దగ్గర ఉన్న ఎస్సీ కాలనీలో ఒక స్కూల్లో ఒక సిఐ వెళ్ళి ఓట్లే ఇచ్చొచ్చాడు. మరి ఎస్సీలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ఎస్సీ అయి ఉండి అతను కూడా ఎంత అసహ్యంగా మాట్లాడాడు. ఆ ఆడవాళ్ళందరూ కలిసి ఏడుస్తూ ఉన్నారు. అదే మేము చెప్తున్నాము, మా ప్రభుత్వం వచ్చినాక మాత్రం వీళ్ళందరి మీద చర్య తీసుకోక మాత్రం మానమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే అంత అసహ్యంగా మాట్లాడితే ఆడవాళ్ళందరూ ఎంత ఏడ్చారో నిన్న నా దగ్గర. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వేసుకోవటానికి వెళ్తే దానికి కూడా ఓటు వేయనీయడు. ఇదేం ప్రజాస్వామ్యం అండి? ఇంక ఎలక్షన్లు ఎందుకు? నేను నిన్న చెప్పినట్టుగా ఈవీఎంలు ఇంట్లో పెట్టి కొట్టుకోమనండి, 16 లక్షలు వస్తాయి మెజారిటీ. 5 కర్మ 16 లక్షలతోటి గిన్నీస్ వరల్డ్ బుక్లో ఎక్కచ్చు వీళ్ళందరూ. మేమందరం ఈ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నాము. ముఖ్యంగా రేపు ప్రకాశం జిల్లా దర్శి చౌటపాలెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనివాస థియేటర్ వద్ద వరిగడ్డి ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ట్రక్కులో ఉన్న గడ్డిని కింద పడేశారు. దీంతో ట్రాక్టర్కు మంటలు అంటుకోలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. కిప్సాన్ కోటిరెడ్డి, ధర్మవరం, మరిపూడి మండలం, ప్రకాశం జిల్లా. ఎక్కడికి వచ్చారు? దరి చోటపాలెం. చోటపాలెం చెత్త కొన్నాం, 30,000 రూపాయలు చెత్త కూలి ఆయన ఇచ్చినాయి. మా వస్తుండేసరికి ఇక్కడ మార్గ మధ్యలో కరెంట్ తగలబడ్డది. మీ ధర్మవరానికి గడ్డి కొనుక్కొని పోతున్నావా? ధర్మవరానికి గడ్డి కొనుక్కొని. ఎంత విలువ అది? 30,000 రూపాయలు. 30,000 రూపాయలు. ట్రాక్టర్ నీదేనా? ట్రాక్టర్ మా వాళ్ళు, తెలిసిన వాళ్ళది. ఎంత విలువ ఉంటుంది అది? గడ్డి 30,000. కూలి 2,000 వేసిన. 2,000 కూలి. మోపులు కూడా కాలిపోయింది. తడబడకుండా ఇప్పుడు మళ్ళీ మొత్తం. ఇది రెండోసారి జరగడము. ఇంతకు ముందుగానే ఒకసారి లారీకి వెళ్ళాడు ఒరిగిడ్డం వస్తే ఈ కరెంటు తీగల వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. ఇది రెండోసారి జరగడం కానీ ఎలాంటి కరెంటు అధికారులు దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనను చూసి ప్రజలు మురిసిపోతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అనేక మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నాయన్నారు. నిన్న జరిగిన తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపాడు. దేశంలో ఎవరూ చేయనటువంటి విధంగా డబ్బులు పంచకుండా, ఎవరిని ప్రలోభాలకి గురి చేయకుండా, ఎక్కడ గొడవలు కూడా జరగకుండా కేవలం తన పరిపాలనతో, తను ప్రజలకు చేసిన సంక్షేమంతో, తన పథకాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు అండ్ గెలవబోతున్నారు ఎంపీ క్యాండిడేట్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ, టీడీపీ చేస్తున్న గగ్గోలు గాని, ఈ బురద జల్లింపు కార్యక్రమం చూస్తూనే వాళ్ళు ఓడిపోతారన్న విషయం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు తాను ఓడిపోతానన్నా, తనకు నష్టం జరుగుతుందన్న ఒక కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు తెరలేపుతారు. గతంలో 2019 ఎన్నికల్లో ఈవీఎంల వల్ల గెలిచామని ఏడ్చారు. మొన్న లోకల్ బాడీస్ లో బెదిరింపుల వల్ల గెలిచామని ఏడ్చారు. ఈ రోజు దొంగ ఓట్ల వల్ల గెలవబోతున్నామని ఏడుస్తున్నారు. అంటే సాకులకి మరో పేరు చేతగానితనం.
ఈ చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ వల్ల ఈరోజు ఒక చేతగాని వాడిగా మిగిలిపోయి క్యాడర్ కూడా నమ్మే పరిస్థితి లేక ప్రజలు కూడా చీకొట్టారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో గాని మున్సిపల్ ఎన్నికల్లో గాని ప్రజలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఇచ్చిన తీర్పును చూసి మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా బాయ్కాట్ చేసిన చంద్రబాబు నాయుడు ఎంత చేతగాని వాడో వాళ్ళ క్యాడరే అర్థం చేసుకుంది. కాబట్టి ఈ రోజు ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎవరి మీదో బురద జల్లాలని దొంగ ఓట్లు వేస్తున్నారని అటు పిఎల్ఆర్ గారి మరి కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి వెళ్ళటం లేదా రోడ్ల మీద ఎక్కడికో వెళ్తున్న బస్సుల్ని ఆపి గగ్గోలు చేస్తున్నారు. గాని ఈరోజు ఎన్నికలు జరుగుతున్న బూత్ లో మీ ఏజెంట్లు లేదా? మీ ఏజెంట్లు ఉంటే అక్కడ దొంగ ఓటు వేసేదానికి వచ్చిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదని నేను అడుగుతున్నాను. అంటే రోడ్డు మీద ఆల్రెడీ మీరు ఒక డ్రామా క్రియేట్ చేసుకొని మీ అనుకూల మీడియాతో ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు తగ్గించాలి, అలాగే జిల్లా పెద్దయిన పెద్దిరెడ్డి గారి మీద మీ యొక్క కక్ష సాధింపు తీర్చుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు 7 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఒక్క తిరుపతిలో మాత్రమే ఎందుకు దొంగ ఓట్లు ఉన్నాయని మీరు హడావిడి చేశారు? అంటే అక్కడ మీడియా ఉంది, ఆ మీడియాని పెట్టుకొని మీరు ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం కొంతమందిని సెటప్ చేసుకుని వాళ్ళతో మాట్లాడిచ్చారు. గాని నిజంగా దొంగ ఓట్లు వేస్తే ఎందుకు పోలింగ్ బూత్ లోపల మీరు పట్టుకోలేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన కర్మ వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లోడికి కూడా తెలుసు. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా దేశంలో ఈరోజు బెస్ట్ సీఎం గా ప్రజలకి సేవలు అందించి మరి ప్రజలకి వ్యాక్సినేషన్ గాని కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి ఆయన తీసుకున్న కేర్ గాని ప్రజలందరూ గుర్తించారు. అలాగే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి పోయినా తాను సమర్థవంతంగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందించి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యకరమైన ఒక ఫుడ్ స్కూల్స్ లో ఇవ్వటం మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా గెలిచే సీట్లకి దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది తెలుసుకున్నారు ప్రజలు. మీరు ఎంత చేసినా మీరు దిగజారిపోతారే తప్ప ఇక్కడ మా ప్రతిష్ట దిగజారేది అనేది లేదు. రెండో విషయం, ఈరోజు వీరప్పన్ అని చెప్పి పెద్దిరెడ్డి గారిని నిన్న వైసీపీ ప్రభుత్వంపై బుద్ధిస్టు మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ తొట్లకొండలో ఉన్న 15 ఎకరాల బౌద్ధ భూమిని సినిమా క్లబ్కు కేటాయించడం దారుణమని కమిటీ సభ్యులు వెంకటరమణ అన్నారు. బౌద్ధులకు పరమ పవిత్రమైన స్థలాన్ని కేటాయిస్తూ తీసుకొచ్చిన 21వ నంబర్ జీవోను రద్దు చేయాలని కోరారు. ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రంలో సినిమా క్లబ్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. వైసీపీ సర్కారు ఏకపక్ష పోకడలతో ముందుకెళ్తోందని విమర్శించారు. బౌద్ధ క్షేత్రాలను కాపాడండి, కొండను కాపాడండి, పావురాల కొండను కాపాడండి, పావురాల కొండను కాపాడండి, ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం చేయండి, దినోత్సవం జయప్రదం చేయండి, బౌద్ధ క్షేత్రాలను కాపాడండి, బౌద్ధ క్షేత్రాలను కాపాడండి. కొత్తపల్లి వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ని. ఈరోజు ప్రపంచం అంతా కూడా వాళ్ళ తాలూకా పురాతనమైనటువంటి హెరిటేజ్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ భారతదేశంలో, అందులో విశాఖపట్నంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రాచీనమైన కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలను నాశనం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీము నిర్ణయించుకుంది. మేము ఒకటే చెప్తున్నాం, గత 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి దగ్గర నుంచి ఈయన వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అయ్యా, విశాఖపట్నంలో ప్రాచీనమైనటువంటి తొట్లకొండను కాపాడండి అని. కానీ ఎవరైతే మాకు మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన మరలా ఆయన ప్రభుత్వం ఆయన టీంని కబ్జా చేయాలనుకుంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, పురాతన కట్టడాలు కాపాడకపోతే ఆ దేశానికి కానీ ఆ రాష్ట్రాలకు కానీ ఆ ప్రాంతాలకి చరిత్రహీనులు అవుతారు. మీరు 3వ రాజధానిగా ఇక్కడ ప్రకటించారు. రాజధాని ప్రకటించేటప్పుడు మీ రాజధాని కోసం విదేశాల నుంచి పెద్ద వాళ్ళు వస్తుంటే
మీ రాజధానిలో ఏటుంది ప్రాచీనమైందండి? ఏం చూపిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? కైలాష్ గారు చూపిస్తారా? లేకపోతే కైలాష్ గారి పక్కన ఉన్నటువంటి సాగర్ తీరం చూపిస్తారా? లేకపోతే మీరు బీచ్ చూపిస్తారా? ఇవి కావు కదా. మీకు ప్రాచీనమైన ఏమైనా ఉన్నాయంటే తొట్లకొండ ఉంది, బావుకొండ ఉంది, పావురాల కొండ ఉంది, దారకొండ ఉంది. ఇవన్నీ ప్రాచీనమైనవి. వాటిని మీరు సినిమా వాళ్ళకి ఇవ్వాలని, గ్రహాన్ని పోలీసులకు ఇవ్వాలని, గెస్ట్ హౌస్లు కట్టాలని, ఇతర వాళ్ళకి ఇవ్వాలని ప్లాన్ చేసి మీరు 300 ఎకరాలు 500 ఎకరాలు దారాదత్తు చేయడానికి ఇది మీ తాలూకా జాగీర్ అనుకుంటున్నారా? ఇది ఈ దేశ ప్రజల యొక్క హెరిటేజు, చరిత్ర. ఆ చరిత్ర కాపాడకపోతే మీరు చరిత్ర హీరోలు అవుతారు. ఇప్పటికైనా చెప్తున్నాం, జీవో నంబర్ 21ని దొంగచాటుకి ఇచ్చారు. జీవో నంబర్ 21లో మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయంలో 13 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. విఘ్న నాయకుడైన గణనాథుని దర్శనం కోసం ఈ ఆలయానికి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా కాణిపాకం ఆలయంలో భారీగా కరోనా కేసులు నమోదు కావడానికి అధికారులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేటలో పెద్దపల్లి గంగమ్మ జాతర మహోత్సవాలు మొదలయ్యాయి. దేవస్థానంలో కోవిడ్-19 నిబంధనలను అనుగుణంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు శానిటైజర్, మాస్కులు అందించడమే కాకుండా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నం జిల్లాలో 500 కిలోల గంజాయి స్వాధీనం. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. మురుగు కాలువను స్వయంగా శుభ్రం చేసిన వైనం. చెత్తకుప్పలో ఆడ శిశువు లభ్యం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో ఈ దారుణం. గుంటూరు జిల్లాలో 120 ఇళ్ల కూల్చివేత. తమను వీధుల పాలు చేశారంటూ వాపోతున్న నిరుపేదలు. బౌద్ధ భూమిని సినిమా క్లబ్కు కేటాయిస్తారా? వైసీపీ ప్రభుత్వంపై బుద్ధిస్టు మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ ఆగ్రహం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ విత్ 3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.